Good morning, children. The World Between Wars 1900 to 1950, Part 1. Look at the map. European countries. European countries. Here, Italy. Above the Italy, Austria. And here, Balkan countries. Okay, children. Here only Balkan countries. Balkan countries. See, children. ఓకే వరల్డ్ వార్ వన్ రావడానికి మనకు కాజెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ కాజ్ వరల్డ్ వార్ 1 ఇమ్మీడియట్ కాజ్ ఏమనేది చూస్తాం. దట్ ఈస్ June 28th 1914. ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రియా, ద హెయిర్ టు ద మోనార్కీ, ఈయన ఆస్ట్రియా కింగ్, was murdered along with his wife Sofia by Bosnian Serb. బాల్కన్ కంట్రీస్ చూపించాను కదా మీకు మ్యాప్లో. ఆ బాల్కన్ కంట్రీస్లో ఉండే సెర్బియాలో ఒక సెర్బియన్ వచ్చి మర్డర్ చేశారు. ఎవరిని? ఆస్ట్రియా కింగ్ ఆఫ్ ఆస్ట్రియా. ఓకే, ఆయన ఫెర్డినాండ్ని, సోఫియాని. ఓకే, అలా జరిగినప్పుడు ద క్యాపిటల్ ఆఫ్ బోస్నియా సరాజివోలో, ఇన్ సరాజివో. ఓకే, and Austria resolved that action against Bosnia, and it served as an ultimatum to Serbian government. That is demanded, Austria demanded the Bosnian government within 48 hours the culprits must be caught and punished. ఓకే, వెంటనే వాళ్ళని, మా రాజుని హత్య చేసినటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు అని ఆస్ట్రియా సర్వ్డ్ అండ్ అల్టిమేటమ్ టు బోస్నియా, సెర్బియన్ గవర్నమెంట్. ఓకే, సెర్బియన్ గవర్నమెంట్కు అల్టిమేటమ్ ఇచ్చేసింది. ఓకే, దెన్ ద సెర్బియన్ రిప్లై వాస్ అన్సాటిస్ఫాక్టరీ. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు. దట్స్ వై దిస్ మేడ్ ఆస్ట్రియా టు డిక్లేర్ వార్ ఆన్ Serbia on 28th July 1914. Murdered Austrian king 28th June 1914. 28th July 1914 ఖచ్చితంగా ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇమ్మీడియట్ కాజ్. And next, Serbia and Austria slowly, this war between Serbia and Austria, slowly it is one after the other, all the European countries got involved in this war, and was resulted in a bloodiest war in the world had ever seen. Okay, this is the bloodiest war world had ever seen. ఫస్ట్ జరగడమేమో బోస్నియాకు, ఇది ఆస్ట్రియాకి, సెర్బియాకి. స్లోగా ఏమైంది, స్లోలీ వన్ ఆఫ్టర్ అదర్ ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ గాట్ ఇన్వాల్వ్డ్. దిస్ ఈజ్ వార్ బిట్వీన్ సెర్బియా అండ్ ఆస్ట్రియా. దిస్ ఈజ్ ద మెయిన్ రిజల్ట్, చిల్డ్రన్. బ్లడియెస్ట్ వార్ వరల్డ్ హ్యాడ్ ఎవర్ సీన్. దిస్ వార్ వాస్ కాల్డ్ వరల్డ్ వార్ 1. ఓకే చిల్డ్రన్, బాల్కన్ కంట్రీస్లో బాల్కన్ పెనిన్సులా ఇట్ ఈస్ contained the countries of Bosnia, Serbia, Romania, Albania, Montenegro. These are complete states were under the control of this Sultan of Turkey. టర్కీ సుల్తాన్ ఆయన వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఈ బాల్కన్ కంట్రీస్ అన్నీ కూడా. సమ్ గాట్ ఇండిపెండెన్స్, బట్ సమ్ అదర్ ఈ కంట్రీస్లో సుల్తాన్ చేతిలోనే ఉన్నాయన్నమాట. ఓకే, అలాంటప్పుడు ఇప్పుడు ఆస్ట్రియాలో ఒక ఇది కాంగ్రెస్ ఆఫ్ బెర్లిన్ అనే ట్రీటీ జరిగింది 1878. ఆ ట్రీటీ ప్రకారం ఆస్ట్రియా ఆక్యుపైడ్ బోస్నియా అండ్ హెర్జిగోవినా. బాల్కన్ కంట్రీస్ని ఆస్ట్రియా ఆక్యుపై చేసింది. ఓకే, బోస్నియాని, హెర్జిగోవినాని చేస్తే ఈ న్యూ కింగ్ ఫెర్డినాండ్, ఆయనే కదా హత్య గావించబడ్డాడు. న్యూ కింగ్ ఫెర్డినాండ్ కేమ్ టు ద థ్రోన్ ఇన్ ఆస్ట్రియా 1908 and he announced the annexation of Bosnia and Herzegovina. వీటిని రెండు కలిపేసి ఒక పెద్ద రాష్ట్రంగా తీర్చిదిద్దుతాననేసి ఆయన ఎవరు ఆస్ట్రియన్ కింగ్ అనౌన్స్ చేశారు. 1908 ఆయన వచ్చాక, ఆయన అధికారంలోకి వచ్చాక రాజుగా ఆయన అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ బోస్నియాలో ఉండే వాళ్ళకు, ఈ సెర్బియన్ వాళ్ళకి నచ్చలేదు.
మమ్మల్ని ఇంకొకరితో కలిపేస్తారు కదా అనేసి, మా నేషనలిజం మాకంటూ ఒక జాతీయ భావాలు ఉంటాయి, అవన్నీ కూడా మేము వదులుకోవాల్సి వస్తుంది కదా, ఇంకొకరిలో కలిసిపోతే ఇంకొకరి పెత్తనం ఉంటుంది కదా అని వీళ్ళకి నచ్చలేదు. దట్స్ వై సెర్బియాలో ఒక నర్వస్ ఫీల్ అయ్యి ఆయన ఈ మర్డర్ అనేది ఆస్ట్రియా కింగ్ని మర్డర్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఎలా వరల్డ్ వార్లో ఆల్ యూరోపియన్ కంట్రీస్ గాట్ ఇన్వాల్వ్డ్ అన్నారు కదా, ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? ఫస్ట్ ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. ఓకే, సెర్బియాలో ఒక తెగ ఉంది అనమాట, స్లావ్ అనే తెగ. ఆ స్లావ్ అనే తెగ వచ్చేసి వాళ్ళు రష్యన్ వాళ్ళ తెగకు చెందిన వాళ్ళు అనేసి వీళ్ళ నమ్మకం. ఇది సెర్బియాలో ఉండే ఒక తెగ, స్లావ్ తెగ. ఓకే, వాళ్ళ పాన్ స్లావ్ మూమెంట్ అనేది కూడా తెచ్చినారు ఆల్రెడీ వాళ్ళు. ఈ స్లావ్ వాళ్ళు రష్యన్లో ఉండే వాళ్ళ మాదిరిగా ఉంటారు, వాళ్లకు సంబంధించిన వాళ్ళని అంటారు. అందుకే రష్యా ఇమ్మీడియట్లీ 28th July ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. 28th July 1914 రష్యా డిక్లేర్డ్ హర్ సపోర్ట్ టు సెర్బ్ ఇమ్మీడియట్లీ. Okay, Russia gave her support to Serbs immediately on 29th. Okay, she moved her army on her German and Austrian frontiers. జర్మనీ మీద నుంచి రావాలి కాబట్టి ఫ్రంటీర్స్, జర్మనీ వాళ్ళు వస్తారు కాబట్టి జర్మనీ డిక్లేర్డ్ వార్ ఆన్ రష్యా. అండ్ రష్యా ఫ్రెండ్ కదా ఫ్రాన్స్, అలీస్ కంట్రీస్ అనేసి ఉన్నాయి. అలీస్ కంట్రీస్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, వీళ్ళన్నీ కూడా అలీస్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ అనమాట. వీటివన్నీ ఫ్రెండ్ కాబట్టి ఫ్రాన్స్ రష్యాకి, రష్యా మీద వార్ డిక్లేర్ చేస్తూనే రష్యా అండ్ ఫ్రాన్స్ అలీ ఆఫ్ రష్యా డిక్లేర్డ్ వార్ ఆన్ జర్మనీ రష్యా మీద చేసింది, రష్యా జర్మనీ మీద చేసింది. దేనికోసం? ఆస్ట్రియాకి ఇది హెల్ప్ చేయడానికి జర్మనీ, సెర్బియాకి హెల్ప్ చేయడానికి రష్యా వచ్చేసిన. రష్యాకి ఫ్రెండ్ అయిన ఫ్రాన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది వార్లో. ఓకే, ఇట్స్ ఓకే. జర్మనీ అటాక్డ్ బెల్జియం ఈ ఫ్రాన్స్ జర్మనీకి అబౌవ్ ఉంటుందన్నమాట, చిన్నది కంట్రీ అది బెల్జియం కంట్రీ. బెల్జియం రిమైండ్ యాజ్ ఎ neutral country but a state, and in response to German action on Belgium, England declared war. బెల్జియంని ఇంకా బెల్జియంకు నెక్స్టే ఇంగ్లాండ్ కాబట్టి బెల్జియంని ఇంగ్లాండ్ అది రెస్పాన్స్ అనమాట. ఇన్ రెస్పాన్స్ టు జర్మన్ యాక్షన్కి వాళ్ళు ఏది చూపించాలని ఇంగ్లాండ్ డిక్లేర్డ్ వార్ ఆన్ జర్మనీ. Thus, the Austria's declaring war on Serbia resulted in a world war. Thank you, children.